శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంత బాగేనా. చలో ఇయాలటి వార్తలేమున్నాయో పురా గరుచుకుందాం పాండి. రాను రాను మన దేశంలో పరిస్థితులు ఎట్లయితాయో ఏమోనని మస్తు రందిగుంది. తినే తిండి సుత దాపెట్టుకొని తినాల్సి వస్తుంది. మన కట్టుబాట్లు తిండి తిప్పలు ఇంకొకరితోన పంచుకుందామంటే సుత అవతలోళ్ళు ఎట్లా దాడికి దిగుతారోనని బుగులైతుంది. ఈ బీజేపీ పార్టీ పాలన వచ్చినాక భారతదేశంలో బ్రాహ్మణత్వం విచ్చలవిడిగైంది. ఇక కులమే దేశాన్ని ఏలుతుంది. మతాల మధ్యలో కొట్లాటలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతకిప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా. అయితే మీరే ఇనుర్రి. ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్ 132లా ఒక ప్రైవేటు బడి ఉన్నది. వాళ్ళ నడుమ ఆ బడి యాజమాన్యం అందరూ పిల్లల తల్లిదండ్రులకు ఒక షరతు పెట్టిర్రు. ఇప్పటికెంచి పిల్లల టిఫిన్ డబ్బాలల్లా గుడ్లు మాంసము కట్టివద్దు అని, ఉత్త కాయగూరలే తెచ్చుకోవాలని పిల్లలు బడికి వాళ్ళు అన్నారంట. దానికి ఇక తల్లిదండ్రులు కోపానికి వస్తే బడి యాజమాన్యం తోక ముడుచుకొని జర వెనకాల కాడిందట. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి తిండి వాళ్ళది ఉత్తమాటనే అని చూస్తున్నారు. ఒక వర్గం జనాల ఆహారపు అలవాట్ల మీద సుత వివక్ష శురువైంది. ఇక సమాజంలో వివక్ష పోవాలంటే ఎట్లా పోతుంది. బడి పంతుల్లా శుద్ధులు ఇంటుంటే పెయి మీద పాము వారినట్టు గిజగిజలాడుతుంది పానం. పెద్ద పెద్ద చదువులు చదువుకొని సర్కారు నౌకరి రాగానే కళ్ళు నెత్తికెక్కుతున్నాయో లేక బుద్ధి గడ్డి తింటదో గాని ఎక్కడ సందు దొరికితే అక్కడ ఆడోళ్ళ మీద అక్కసు చూపే పనులే చేస్తుర్రు నడుమ. ఇసొంటి పంతులను పండ్లు రాలగొట్టి ఇంటికి తోలాలే, ఇంకో జాబ్ చేసే అవకాశం సుతా లేకుండా చేయాలి. అగో ఉత్తరప్రదేశ్లో ఇన్నొద్దులు పంతులు డిజిటల్ అటెండెన్స్ వేయాలని చెప్పి షరతు పెట్టిండే కదా. అయితే మొన్ననే పంతులందరూ కలిసి సర్కారు మీద కయ్యానికి దిగి మొత్తానికైతే ఆ షరతును తీపిచ్చుకున్నారు. అదంతా అయిపోయింది కదా. ఇప్పుడు మరి నువ్వు మాకేం చెప్ప చూస్తున్నావే లతక్క అని మీరు అనుకుంటున్నారేమో. ఇనుర్రైతే నేనే చెప్తా. యూపీలో ఉన్నవలో ఒక సర్కారు బడిలా ఎప్పటోళ్ళనే డిజిటల్ అటెండెన్స్ వేయనికే ఒక పంతులమ్మ వస్తే తోటి పంతులు ఆమెను ముద్దిస్తేనే హాజరేనిస్తా అని అన్నాడట. దానికి ఆ పంతులమ్మ తిడుతుంటే ఆ చెడబుట్టినోడు పల్లి గిలిచుకుంటా ఉన్నది ఒక వీడియో బయటకు వచ్చింది. నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అయితే అది అట్లా అయ్యేటాలకి నెట్టనలందరూ పంతులను పొట్టు పొట్టు తిడుతున్నారు. సిగ్గులేని జనాలంతా జమైండ్రి కాలానికి. దొంగ భక్తులు ఉంటారు తెలుసా మీకు. గుల్ల తిన్న ప్రసాదమే మల్ల పెట్టించుకొని తినే ప్రసాదం దొంగరు ఉంటారు. ఇక దేవుని మీద ఇగలేని ప్రేమతోన కుంకుమ బొట్టు విభూతి పండు ఫలమో ఆకో దేవుంది తీసుకుపోయి మురిసిపోయేటి దొంగ భక్తుల గురించి కూడా మీకు తెలుసు. అయితే వాళ్ళ గురించి నేను చెప్తున్నా అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. నేను చెప్తుంది ఇక నెక్స్ట్ లెవెల్ దొంగ భక్తుని గురించి. మీరే నుర్రి. అమ్మా దేవి మాయమ్మ మమ్ముగన్న తల్లి, నువ్వే దిక్కిగా నాకు, నువ్వే కాపాడలే నన్ను. నీ నగలు దొంగతనం చేస్తున్నా, నన్ను ఎవ్వరు దొరకబట్టకుండా నువ్వే చూడాలమ్మా. నీ బిడ్డగా నాకు నీ నగల మీద హక్కు ఉంది కదా. ఇట్లనే అనుకున్నాడో ఏమో కానీ ఒక అయ్య అన్నమయ్య జిల్లా మదనపల్లె బుగ్గ కాలువల బాటగంగమ్మ గుళ్ళ జరిగిన తంతిది. ఇగో ఈ మనిషి గుళ్ళకొచ్చి అమ్మకు దండం పెట్టి ఇట్లా అమ్మ మెడల దండను దొంగిలిచ్చిండు. అమ్మో అమ్మో ఎంత తెలివి మంతులు మోపైనరు కదరా ఈ లోకాన ఈనాటికి. చూసిండ్రు కదా ఇయాల్టి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చి మంచి మంచి ఇచ్చంత్రం ముచ్చట్లన్నీ మీ ముంగటేస్తా. ఆదివారం దాకా ఎన్నైనా మీడియాలు ఉన్న వీడియోలన్నీ చూడుర్రి.